Very warm welcome traders. Good evening all. Welcome back. పృథ్వీరాజ్ దిస్ సైడ్. సో బేసికలీ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే బేసికల్గా టెలిగ్రామ్లో చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట. సార్ మీరు రోజు ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీలో H12 అనేది చేస్తున్నారు కదా, స్క్రీన్ షాట్ పెడుతున్నారు అనమాట. సో బేసికలీ ఈరోజు టైం దొరికిందనమాట. ఓకే, సో బేసికలీ H12 గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఎక్స్పైరీ రోజు నేను చేసేది బేసికలీ వాట్ ఈజ్ హెడ్జింగ్ అంటే ఏంటి మెయిన్ మనం దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. హెడ్జింగ్ అనేది ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్స్ట్రుమెంట్. మీకు అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక హోమ్ కొనుక్కున్నారు, హౌస్ కొనుక్కున్నారంటే బేసిక్గా బై లోన్ త్రూ లోన్ తీసుకొని పక్కా మీకు ఇన్సూరెన్స్ చేయించి ఉంటారు. వై ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకుంటాం? అన్ఫార్చునేట్ కండిషన్స్ ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు అనమాట. మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇన్ కేసు మీకు ఏమైనా అవుతే దట్ సమ్ స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ఉంటుందో అది పే చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే హెడ్జింగ్ అనేది బేసిక్గా ఎవరైతే FIS, DIS ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే హెవీ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారో సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లైక్ స్పెసిఫిక్ స్టాక్ మీద లైక్ SBI మీద మీరు ఇప్పుడు 100 to 125 crores ఒకేసారి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మార్కెట్ ఈజ్ డైనమిక్స్, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. సో అటువంటి సమయంలో క్రాష్ టైంలో మీ యొక్క క్యాపిటల్ అనేది ప్రొటెక్టివ్గా ఉండడానికి వాళ్ళు హెడ్జింగ్ త్రూ ఆప్షన్స్ ఏదైనా పుట్ ఆప్షన్ని ఫార్ OTM అనేది కొనేసి ఉంచుకుంటారనమాట. సో దట్ అక్కడ మార్కెట్ ఫాలో అవుతున్నా సరే ఇక్కడ పుట్ అనేది వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటుంది అనమాట. సో బేసికలీ FIS, DIS దే ఆల్వేస్ గో విత్ హెడ్జింగ్. సో హెడ్జింగ్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంత పెద్ద పెద్ద క్రోర్స్ ఉన్న వాళ్ళే హెడ్జింగ్ చేస్తుంటే మన రీటైల్ ట్రేడర్స్ ఎందుకు చేయకూడదు? మనం ఎంత మహా అయితే చిన్న క్యాపిటల్ పెట్టుకొని వచ్చేస్తాం, 50,000, 1 lakh, 2 lakh, 3 lakh. వాళ్ళకి ఏం అవ్వదు. ఈ 2 lakh, 3 lakhs ఏం చేయలేము. సో ఐ థింక్ మీకు మొట్టా కొంచెం అర్థమైనట్టుంది వాట్ ఈస్ హెడ్జింగ్ అనేది, బేసికలీ హెడ్జింగ్ అనేది. సో ఈరోజు నేను చెప్పబోయే H12 గురించి. అసలు వాట్ ఈస్ H12 అంటే ఏంటి సార్? అసలు 12 అంటే ఏంటి? బేసిక్గా నేను చెప్పబోయే హెడ్జ్ అనేది మీరు మినిమం 12 weeks చేయాలన్నమాట. సో దట్ మినిమం 12 weeks చేసిన తర్వాత మీ P&L చెక్ చేసుకోవాలన్నమాట. మీ ప్రాఫిట్ అండ్ లాస్ని మీ యొక్క క్యాపిటల్ మినిమం డబుల్ అవుతుంది అనమాట. ఈరోజు నేను చెప్తున్నాను మినిమం డబుల్ అవుతుంది. ఇన్ కేసు డబుల్ అవ్వకపోతే నాకు మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ 12 weeks మీరు నిజాయితీగా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత. ఓకే, అండ్ సెకండ్ థింగ్ బేసికలీ నేను చెప్పబోయే హెడ్జ్ అనేది వీడేంటి హెడ్జ్ అని స్టార్ట్ చేశారు ఇప్పటికి వచ్చి చెప్పకుండా ఏదో సోచ్ చెప్తున్నాడు అనుకోండి. బేసికలీ ట్రేడింగ్లో మెయిన్ కావాల్సింది స్ట్రాటజీ కాదు, సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రేడింగ్లో 90% సైకాలజీ అండ్ 10% తర్వాత మీ పొజిషన్ సైజింగ్ కానీ స్ట్రాటజీ కానీ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయన్నమాట. సో బేసికలీ మీ యొక్క ఎమోషన్ కంట్రోల్ మీద, మీ యొక్క సైకాలజీ మీద మీకు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ ట్రేడింగ్లో కంటిన్యూస్గా ఉండాలి అని అనుకుంటే. సో నేనేం చెప్తున్నానంటే H12 అనేది ఓన్లీ ఫర్ లో క్యాపిటల్ ట్రేడర్స్, దోస్ హూ ఆర్ బిలో 1 lakh. 1 lakh కంటే క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే H12 చేస్తాం. ఎందుకంటే బేసిక్ మీ దగ్గర 10 lakhs 20 lakhs క్యాపిటల్ ఉన్నప్పుడు మీ ఎమోషన్ లెవెల్ వేరేగా ఉంటుంది. మీ దగ్గర 10,000 20,000 50,000 1 lakh ఉన్నప్పుడు ఎమోషన్ లెవెల్ వేరే విధంగా ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఎవరైతే లో క్యాపిటల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ క్యాపిటల్ డబుల్ అయితే చేసుకోగలం. అంతేగాని ఈ స్ట్రాటజీ వల్ల నేను ఏదో రేపు 10 lakhs పట్టుకొచ్చి జూనియర్ వాళ్ళ కరోడ్పతి అయిపోదామని మాత్రం గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో మాత్రం ప్లీజ్ మార్కెట్లోకి రావద్దు. మార్కెట్ ఈజ్ వెరీ డైనమిక్. మార్కెట్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూ విల్ నెవర్ మీరు హ్యాండిల్ చేయలేరు. సో ప్లీజ్ మై రిక్వెస్ట్, మీరు హెడ్జింగ్ నేర్చుకోండి, హెడ్జింగ్ చేయండి ప్లీజ్. నేకెడ్ ఆప్షన్ని బై చేయకండి. నేకెడ్ ఆప్షన్ బై చేసి ఇప్పటివరకు లాస్ చూశారు చాలామంది. 2.5 3 years 5 years 10 years వాళ్ళు కూడా నేను చూస్తున్నాను. ప్లీజ్ గో విత్ హెడ్జింగ్. ఓకే, సో సమ్ కీ పాయింట్స్ టు రిమెంబర్ బిఫోర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ట్రేడ్. ఈ ట్రేడ్ అనేది మనం ఎవ్రీ థర్స్డే ఆఫ్టర్ 2:30 PM అప్పటి వరకు మన ట్రేడింగ్ ప్యానల్ని ఓపెన్ చేయం. బస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే, నెంబర్ 1 లాభం
మార్కెట్లోకి రావడం మాత్రం మీ ఇష్టం, వెళ్ళడం మీ చేతుల్లో లేదు. అది మీకు కూడా తెలుసు. చాలామంది ఎడిక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా 99% ఎడిక్ట్ అవుతూ ఉంటారు. మీ దగ్గర 5,000 క్యాపిటల్ ఉన్నా, 2,000 క్యాపిటల్ ఉన్నా, ఏదో కాల్ ఇప్పుడు బై చేద్దాం అన్నట్టు ఉంటుంది. అది ఎడిక్షన్. ఓకే, బట్ దీనివల్ల ఏంటంటే నెంబర్ 1 మీ క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది హెడ్జ్ వల్ల. అండ్ నెంబర్ 2 మీరు రోజు ట్రేడ్ చేసే ఒక ఎడిక్షన్ అనేది దూరం అవుతుంది అన్నమాట. సో ఇదనమాట. సో ఐ థింక్ ఈ ఫస్ట్ 5 minutes తీసుకోవడానికి కారణం ఏంటంటే బేసిక్గా నేను ఏదో వచ్చి మీకు హెడ్జ్ దెబ్బ ఇలా చేయాలి అలా చేయాలి స్ట్రాటజీ చెప్పేసి వెళ్ళిపోతే చాలామంది చేస్తున్నారు అలాగే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది రీటైల్ ట్రేడర్స్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారంటే స్ట్రాటజీ హంటర్ అవుతున్నారు అనమాట. ఈరోజు ఈ స్ట్రాటజీ ఈరోజు ఎంత చెప్పారో రేపు ఇంకొకరు స్ట్రాటజీ హంటర్ వల్ల ఎప్పుడూ మీకు డబ్బులు సంపాదించలేరు. ఓకే, మీ సైకాలజీని డెవలప్ చేసుకోవాలి. ఓకే, మీరు పొజిషన్ సైజింగ్ నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి మార్కెట్లో. A to Z ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి. జీనియస్ ఉండాలి ప్రతి దాంట్లో. బట్ మాస్టరీ అనేది ఒక దాంట్లో తీసుకుని మాస్టరీ ఏంటో, ఆ ట్రేడింగ్ స్టైల్ ఏంటో అది మీకు మీరు మాత్రమే కనుక్కోగలరు. రేపు పొద్దున్న అంబానీ కాదు జుంజునివాలా వచ్చి మీకు స్ట్రాటజీ చెప్పినా సరే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ మీకు మీరు చేసిన తర్వాతే, మీ ఓన్ కన్విక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ట్రేడర్ అవ్వగలరు. ఓకే, సో బేసికలీ ఎవరో ఏదో వచ్చి ట్రేడింగ్ చెప్తారనో, లేదంటే ఎవరో చెప్తే స్ట్రాటజీ చెప్పేస్తే నేను ప్రాఫిటబుల్ అయిపోతాను అనుకోవడం మాత్రం మీ భ్రమ. అది ఈరోజు తెలుసుకోండి, 2 years తర్వాత తెలుసుకోండి, 5 years తర్వాత తెలుసుకోండి, లేదా 10 years తర్వాత తెలుసుకోండి. మీకు మీరు మాత్రమే కన్విక్షన్ రావడానికి యూ షుడ్ డూ ప్రాక్టీస్, యూ షుడ్ గివ్ టైమ్ టు ద మార్కెట్. ఎక్స్పీరియన్స్ కావాలంటే మార్కెట్తో వెళ్తూ ఉండాలి. ఆటోమేటిక్గా వన్ డే విల్ కమ్, యూ విల్ రివార్డ్. మీకు రివార్డ్ చాలా 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 మీరు ఊహించిన దానికంటే రివార్డ్ అనేది మీకు దక్కుతుందన్నమాట. సో ఐ రిక్వెస్ట్ యూ గ్యాస్, ఓకే, ప్లీజ్ హెడ్జింగ్ నేర్చుకోండి. ప్లీజ్ గో విత్ హెడ్జ్. ప్లీజ్ డోంట్ గో నేకెడ్ వెళ్ళకండి, హెడ్జింగ్ చేయండి. అండ్ నేను చెప్పే స్ట్రాటజీ రిలీజియస్లీ 12 weeks ట్రై చేయండి. 12 weeks ట్రై చేసిన తర్వాత రిజల్ట్ హ్యాపీ అండ్ నాకు చూపించండి. అండ్ యూ కెన్ ఛాలెంజ్ మీ, సార్ చెప్పారు నేను 12 weeks చేశాను రిలీజియస్లీ కానీ రిజల్ట్ నాకు రాలేదు. మినిమం మీ క్యాపిటల్ డబల్ మాత్రం పక్కా అవుద్ది అనమాట. 10,000 క్యాపిటల్ ఉంటే 20,000 క్యాపిటల్ ఉంటే 20-40 అవుద్ది, 10-20 అవుద్ది, 40-80 అవుద్ది. ఓకే, ఇంక పర్సనల్లీ నేను లాస్ట్ 6 months నుంచి నేను చేస్తున్నాను. పర్సనల్లీ నేను బ్యాక్ టెస్ట్ చేశాను. పర్సనల్లీ నేను లైవ్లో మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే కన్విక్షన్ వచ్చింది. ఓకే, సో బేసికలీ స్ట్రాటజీలకు వచ్చేద్దాం. చాలా వరకు ఇంట్రడక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. వీడియోస్ చెప్తున్నాను అనుకుంటారు మళ్ళీ మీరు. సో బేసికలీ ఏం చేద్దామంటే 2:30 PM మధ్యాహ్నం 2:30 కానీ మనం అయితే ట్రేడింగ్ ప్యానల్ ఓపెన్ చేద్దాం. 225, 226కి ట్రేడింగ్ ప్యానల్ ఓపెన్ చేసి బేసికలీ మన హెచ్డబ్ల్యూ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. నిఫ్టీలో కాదు, క్యూకి బ్యాంక్ నిఫ్టీలోనే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఓన్లీ 1 point అనమాట. బేసిక్గా 1 point మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఇండియా విక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వాలటాలిటీ ఇండెక్స్. అంటే ఇండియా విక్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎంత వాలటాలిటీ రావచ్చు అనమాట. హై విక్స్ మీన్స్ హై వాలటాలిటీ, లో విక్స్ మీన్స్ లో వాలటాలిటీ. బేసికల్లీ మీరు ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు బేసికల్లీ ప్రజెంట్ ఇండియా విక్స్ ఈజ్ 22.76. ఈ హెడ్జ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మినిమం 16-18 ఉంటే మరీ మంచిది అనమాట. సో బిలో 16 ఉందంటే ఆ రోజు విక్స్ వీ విల్ అవాయిడ్ దట్. ఆ రోజు మనం ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓన్లీ 1 point యూ షుడ్ రిమెంబర్, ఇండియా విక్స్ షుడ్ బి అబౌవ్ 16 or 18. 18 ఈజ్ వెరీ గుడ్, అబౌవ్ 16 ఈజ్ ఆల్సో mandatory. If it is below 16 we will avoid that. We should not execute H12 that expiry. As simple as that. This is the only 1 point you should remember in your mind before executing this trade. Second point, మనం 2:30కి ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ని యాజ్ సింపుల్ యాజ్ దట్ మనం చార్ట్ ఓపెన్ చేస్తాం. లెట్ మీ గివ్ ఎ సెకండ్. నో వాట్ యా 2:30 క్యాండిల్ చూడండి మీరు ఎంత క్లోజ్ అయిందో. ఓపెన్ చేసిన తర్వాత 14:30 యా
నేను మార్కెట్ బంద్ కనుక ఇప్పుడు క్లోజ్ అయింది, నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆ రోజు 230కి క్లోజింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 32,715 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో బేసికలీ మీరు ఏం చేయాలంటే క్లోజింగ్ ప్రైస్కి 2:30 PM క్లోజింగ్ ప్రైస్కి ఉన్న స్పాట్ని 2 ఇన్ ద మనీ ఆప్షన్స్ని మనం బ్లాక్ చేస్తున్నాం బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ 32,715 2:30 క్లోజ్ అయిందంటే 32,700 కాల్ ఈజ్ ద ఇన్ ద మనీ కాల్ అండ్ 32,800 పుట్ ఈజ్ ద ఇన్ ద మనీ పుట్. సో బేసిక్గా మనం 100 పాయింట్స్ గ్యాప్లో మనం ఈ 2 ట్రేడ్స్ని హెడ్జ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. బోత్ కాల్ అండ్ పుట్, మనం కాల్ని పుట్ని రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. సో వాట్ ఈజ్ సైకాలజీ బిహైండ్ దిస్ ట్రేడ్? ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన వెనుక సైకాలజీ ఏంటంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. సైకాలజీ ఈజ్ దట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే ఏదైనా కాల్ పుట్ ఆప్షన్ ఉంటే అన్ని కాల్ పుట్స్ 0 అవుతాయని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఏంటి చాలామంది అంటారు ఎక్స్పైరీ వస్తే కాల్ పుట్ 2 0 అయిపోతుంది. బట్ నో, ఆఫ్టర్ 2:30 తర్వాత ఏదైతే ప్రీమియం డికే ఉన్నదో నెగ్లిజిబుల్ అండ్ 0 కూడా అవుతుందన్నమాట. సో బేసికల్లీ 2 ఇన్ ద మనీ ఆప్షన్స్లో ఒకటి 0 అవుతుంది అండ్ ఒకటి హీరో అవుతుంది ఇన్ 9 టైమ్స్ అవుట్ ఆఫ్ 10. ఓకే, 9 సార్లు మాత్రం 10లో ఒకటి 0 అవుతుంది అండ్ ఒకటి హీరో అవుతుంది అనమాట. ఎందుకు మనం 100 పాయింట్స్ గ్యాప్ తీసుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది కదా, మనకి బేసికల్గా వాలటాలిటీ కావాలి. ఇక్కడ బేసిక్గా మనం వాలటాలిటీని క్యాచ్ చేస్తున్నాం. నేను అందుకే ముందు చెప్పాను ఇండియా విక్స్ని ఎందుకు చూడాలి అంటే ఇండియా విక్స్ రిప్రజెంట్స్ ద హౌ మచ్ వాలటాలిటీ ఇట్ షుడ్ గివ్. మనకి ఇండెక్స్ అనేది ఎంత వాలటాలిటీ ఇవ్వచ్చు అనేది ఇండియా విక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అందుకే ఇండియా విక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసికల్గా ఏం చేద్దామంటే 2:30 క్లోజ్ అయింది కదా, 32,715. సో బేసికల్లీ మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఆర్డర్స్లోకి వెళ్దాం. ఆర్డర్స్, దెన్ ఓపెన్ బాస్కెట్, క్రియేట్ న్యూ బాస్కెట్, నేమ్ ఇట్ యాజ్ H12 వాట్ ఎవర్ యూ విష్. 32,700 కాల్, ఆ ఎక్స్పైరీ 32,700 కాల్ అనేది సెలెక్ట్ చేస్తాం. మార్కెట్ ఆర్డర్ is simply added and 32,800 పుట్ 100 పాయింట్ డిఫరెన్స్ పుట్ని కూడా యాడ్ చేస్తాం. మార్కెట్ ఆర్డర్ యాడ్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఇందులో ప్రీమియమ్స్ అయితే 400 300 చూపిస్తుంది. బట్ ఆ రోజు ఎక్స్పైరీ టు ఆఫ్టర్ 2:30 PM తర్వాత ఇక్కడ ప్రీమియం అనేది బేసికల్లీ ఒకటి 160 ఉండొచ్చు, ఒకటి 140 ఉండొచ్చు, ఆ దగ్గరలోనే ఉంటుంది. సో బేసికల్లీ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకటి విక్స్ చూసుకున్నారు అండ్ సెకండ్ అది ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేది ముందు బాస్కెట్లో పెట్టి బస్ అబ్జర్వ్ చేస్తాం. అంటే 2:30 తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయడం వెంటనే 2 బోత్ కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ అనేవి 230 అండ్ బిలో. ఎప్పుడైతే ఈ 2 ప్రీమియమ్స్ 230 లేదా 230 లోపు వస్తుందో అప్పుడు మాత్రమే ఈ ట్రేడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పటి వరకు మనం వాచ్ చేస్తూ ఉంటాం. బస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, స్క్రీన్ ముందు కూర్చొని ఉంటాం. బేసికలీ 240 250 లోపల అయితే ఇది 230 దగ్గర ప్రీమియం వచ్చేస్తుంది. 230 ప్రీమియం అంటే ఒకటి ప్రీమియం 110 ఉండొచ్చు, ఒకటి 120 ఉండొచ్చు, ఒకటి 100 ఉండొచ్చు, ఒకటి 130 ఉండొచ్చు, ఒకటి 90 ఉండొచ్చు, ఒకటి 140 ఉండొచ్చు. లెట్ ఇట్ బి ఎనీథింగ్. బేసికలీ 230 అబౌవ్ ఉండకూడదు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. 230 బిలో రాగానే మనం సింప్లీ ఎగ్జిక్యూట్ దిస్ ట్రేడ్. బస్ సింపుల్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ క్లోజ్ దిస్ ట్రేడ్. బస్ మన ట్రేడింగ్ ప్యానల్ని ఇంకా టచ్ చేయొద్దు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. వెళ్ళిపోండి, చాయ్ కాఫీ ఏం తాగాలో తాగండి అండ్ నెక్స్ట్ 3:30 తర్వాత 3:30 4:40 తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఓన్లీ 2 థింగ్స్ విల్ హ్యాపెన్ గోయింగ్ టు హ్యాపెన్. నెంబర్ 1, ఇన్ కేస్ ఒక లాట్ తీసుకున్నారంటే ఒక్క లాట్ మీద మీకు లాస్ కానీ వస్తాయి. ఎందుకంటే 10 టైమ్స్లో 9 టైమ్స్ అనేది ఎప్పుడు 100 పాయింట్స్ డిఫరెన్స్లో మధ్యలో ఎప్పుడు క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ క్లోజ్ అయితే మీకు పర్ లాట్ 700 to 900 మధ్యలో అనేది లాస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఓన్లీ. సో దట్ ఈజ్ 1 పాయింట్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఈజ్ అన్లిమిటెడ్. ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్. 20% రావచ్చు, 50% రావచ్చు, డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, 5 టైమ్స్ అవ్వచ్చు, 10 టైమ్స్ అవ్వచ్చు, 15 టైమ్స్ కూడా అవి
నా కళ్ళ ముందు చూసాను 19 టైమ్స్ కూడా అయిందన్నమాట. సో ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్. అందువల్ల బేసిక్గా మిమ్మల్ని ప్యానల్ ఎందుకు క్లోజ్ చేయమంటున్నాను అంటే, బేసికలీ వన్స్ మీరు స్క్రీన్ ముందు ఉన్నారనుకోండి, ఇన్ కేసు లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చింది డబుల్ అయిన వెంటనే మీరు మీ ఒక ఎమోషనల్గా ట్రిగ్గర్ అవుతుంది అనమాట. బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. లేదంటే బస్ క్లోజ్ చేసుకుంటే మీకు తెలిసి, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ లాస్ అనమాట ఇక్కడ ఇన్ కేసు. ఎందుకంటే మార్కెట్ మిగిలింది 45 మినిట్స్, ఇంకా 45 మినిట్స్లో మహా అయితే మీ లాస్ 700 to 900 మధ్యలోనే ఉంది. ఇన్ కేసు లాస్ వచ్చినా సరే నెక్స్ట్ వీక్ కవర్ అయిపోతుంది. H12 అంతా 12 వీక్స్ తర్వాత మీ P&L పక్కా డబుల్ అవ్వాల్సిందే. సో అందువల్ల మీకు టెర్మినల్ అనేది క్లోజ్ చేసి వెళ్ళిపోమంటున్నాను అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్లీజ్ ట్రై దిస్ హెడ్జ్. మీరు ఇప్పటివరకు జరిగిన లాసెస్ అనేది రికవర్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ సెకండ్ థింగ్, H12లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశాను. H12లోనే కొన్ని మోడిఫికేషన్స్ చేశాను. బట్ రైట్ నౌ ఐ డోంట్ థింక్ సో మీకు ఆ మోడిఫికేషన్ అండ్ అడ్వాన్స్ యూజెస్ చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ యూ ట్రై చేయండి 12 వీక్స్. వన్స్ యూ విల్ బి ప్రాఫిటబుల్, దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ అడ్వాన్స్ యూజెస్ రిగార్డింగ్ H12. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఐ డోంట్ థింక్ సో, అనుకోలేదు ప్రజెంట్ మార్కెట్ వ్యూ ఇద్దాము అని. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, లెట్స్ డిస్కస్ అబౌట్ some time regarding markets. So basically present scenario, you all aware that market crash is going on. So investors, please relax, nothing to worry. బై మార్కెట్స్ బుల్ మార్కెట్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పటికైనా మార్కెట్ అనేది పైకే వెళ్తుంది. And traders, let's enjoy the volatility, but go with hedge. Always go with hedge. Okay. సో మీరు నిఫ్టీ ఒక చార్ట్ చూస్తే బేసికలీ మనం హైయర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. I don't think so what happened to this. నెట్ స్లోగా ఉన్నట్టుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ఓపెన్. Let's see. Yeah. Nifty 50. Yeah. Okay. So basically Nifty 50 చార్ట్ను మీరు చూస్తూ ఉంటే you can see that in my view, సో బేసికలీ ఇట్స్ జెంటల్ రిమైండర్ దట్ నేను ఏవైతే వ్యూస్ మీకు షేర్ చేస్తున్నాను, పర్సనలీ ఇట్స్ మై పర్సనల్ వ్యూస్. ఓకే. ట్రేడ్ యాజ్ పర్ యువర్ ప్లాన్. ఓకే. ఐఎమ్ నాట్ ఏ SEBI రిజిస్టర్డ్ అడ్వైస్. దిస్ వీడియో ఈజ్ సోలోలీ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. యా. నిఫ్టీ యొక్క ప్రజెంట్ సినారియో చూస్తే, నిఫ్టీ అనేది ఎప్పటి వరకు అయితే ఈ కింద చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ బేసికలీ ఇలాగమిలాగా సెటప్. అండ్ ఇప్పుడు మీకు ఏదైతే షేర్ చేశానో H12 అనేది నేను నితీష్ కుమార్ సార్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. అదే మీకు షేర్ చేశాను. హీ హ్యాస్ హిస్ ఓన్ ఛానల్ NK Stock Talk. యూ కెన్ చెక్ దట్. ఓకే. ఇట్స్ ఎ హిందీ ఛానల్. సో బేసిక్ ఈ రెడ్ లైన్ అది ఉంది కదా, మూవింగ్ యావరేజ్ 21, RSI 9, WMA 0. ఈ రెడ్ లైన్ ఎప్పటి వరకు అయితే ఈ మీడియన్ వరకు రాదు అప్పటి వరకు టైం వైజ్ కరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో స్టిల్ వీఆర్ ఎక్సెప్టింగ్ సమ్ డౌన్ఫాల్. బట్ ఇంట్రెస్టింగ్లీ ఐ హ్యావ్ సీన్ ఏ మేజర్ సపోర్ట్స్ హియర్. నాకు ఒక 2 మేజర్ సపోర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. యూ కెన్ సీ దట్ వీక్లీ. యా. ప్రజెంట్ సినారియోలో అయితే మార్కెట్స్ ఆర్ ఎగ్జాస్ట్. సెల్లింగ్ ప్రెషర్ అనేది చాలా ఎగ్జాస్షన్ అయిపోయింది. సో కొంచెం పుల్ బ్యాక్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది అంటే దట్ డజంట్ మీన్ కి కోవిడ్ ఫాల్ అయినంతగా మళ్ళీ వెంటనే అంత ఫాస్ట్గా రికవర్ అవుతుందని మాత్రం అసలు. ఇట్స్ టైమ్ ఫర్ ఇన్వెస్టర్స్. పేషెన్స్ అనేది చాలా టెస్ట్ చేస్తుంది అనమాట. ప్రెజెంట్ అనేది టెస్ట్ చేస్తుంది రాబోయే 1.5-2 years వరకు. ప్లీజ్ నోట్ ఇట్. ఎందుకంటే అంత ఈజీ కాదనమాట. సో ఇన్ వీక్లీ చార్ట్ మేజర్ సపోర్ట్ వచ్చి 14,463 యాజ్ పర్ మై అనాలిసిస్. ఇఫ్ ఇట్ బ్రేక్స్
Then the next major support is you will love 8568, but it may happen, అవ్వచ్చు, అవ్వే అవకాశం ఉంది అట్ ప్రజెంట్ సినారియో. ఎందుకంటే ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో చూడవచ్చు మీరు, ఏదైతే థర్స్డే ఫాల్ అయిందో, థర్స్డే ఫాల్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్ వచ్చి then again trying to rebound, but it failed. It's a doji candle. Doji candle means it's a indecisive candle. So basically next week low, if this low has broken, this low is 15,183 has broken, then చాలా తొందరలో మనం 14,400 అనేది చూస్తున్నాం విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో, ఇఫ్ దిస్ లో హ్యాస్ బ్రోకెన్. ఓకే, సో బీ కేర్ఫుల్. స్టిల్ బేర్స్ ఆర్ అలైవ్, స్టిల్ మార్కెట్ ఈజ్ ఇన్ బేర్. సో కొంచెం పుల్ బ్యాక్ అయితే రావచ్చు. పుల్ బ్యాక్ వచ్చినా సరే there are some major 2 resistance are there. Number one is 16,127. There is a major resistance, and 17,137. I don't think so. My personal view, don't go long until unless it should cross above this middle line, 16,000. 16,920. After 17,000 we will plan for longs. Otherwise I don't think so. Markets are very bearish, very bearish. రేపటికి మనం అనాలిసిస్ చూద్దామంటే లెట్స్ గో ఫర్ ఏ 10 minutes టైం ఫ్రేమ్. బేసికలీ ఐ యూజ్ 10 minutes. Yeah, let's get back to the as simple as that. రేపు మార్కెట్ ప్రీవియస్ డే హై లో జస్ట్ మార్క్ చేసుకొని ఉంచుకోండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ దిస్ లో, ఐ సెడ్ దట్ హౌ మచ్ 15,186, యూ కెన్ గో షార్ట్. అండ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మార్కెట్, ఎటువంటి మార్కెట్స్లో, బేర్ మార్కెట్స్లో ఎవ్రీ రైజ్ ఈజ్ ఎ సెల్. యూ అండర్స్టాండ్? అప్పుడు ఎవ్రీ రైజ్ ఈజ్ ఎ సెల్. ఇఫ్ ఇట్ రైజ్ 100-200 points, just notify the major resistance, sell. So this low is very important now for Nifty. I am expecting personally, I may be wrong, okay, and నేను చాలాసార్లు రాంగ్ కూడా అయినా, I may be wrong. I am expecting 12,000 levels for Nifty. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, I don't know, but I am expecting those levels, 12,000. Let's see. Market is always supreme. We can predict as simple as మనం ప్రెడిక్ట్ అయితే చేయగలం, బట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ సుప్రీం. వీ షుడ్ ఫాలో ద మార్కెట్ ట్రెండ్. ఓకే, బట్ డేటా అయితే చాలా వరస్ట్గా ఉంది. డేటా ఈజ్ ఫుల్లీ బేరిష్ ఇన్ మై ఒపీనియన్. డేటా ఈజ్ వెరీ బేరిష్. యూ కెన్ సీ దట్ 15,000. You can see the call rating here. See that 40,000, 3,000. బేసికలీ ఇక్కడ మీకు కాల్ రైటింగ్ చాలా తక్కువ కనిపిస్తుంది. రేపటికి ఇక్కడ మీకు పుట్ రైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది, 40,000, 11,000. బేసికలీ మార్కెట్ 1-2 days అనేది లైట్లీ చాపీనెస్ ఉండొచ్చు, పైకి కిందకి వెళ్తూ రేంజ్ ఉండొచ్చు. బట్ బేసికలీ లాంగ్ టర్మ్ అంటే బేసికలీ షార్ట్ టర్మ్ వ్యూ మాత్రం బేరిష్ మార్కెట్. ఇది షార్ట్ టర్మ్ వ్యూ మీకు కరెక్ట్గా చూపించాలి అంటే విల్ సెలెక్ట్ ద జూన్ ఎక్స్పైరీ డేట్. ఓకే, 30th June. లెట్స్ సీ ద డేటా. 30th June డేటా. యా, ఓ మై గాడ్, యూ కెన్ సీ దట్ ఆల్రెడీ 10,000 దగ్గర కూడా ఎవరు ఐ థింక్ కాల్ సెల్ చేశారు. ఓకే, మనం అంతవరకు వెళ్ళవసరం లేదు. లెట్స్ సి. You can see here
15,300, 15,000 already started. Okay. Sorry, I think network చాలా స్లోగా ఉన్నట్టుంది, ఓపెన్ అవ్వట్లేదు. It takes lots of time. Connectivity. Yeah, you can see that. You can see the call writing here for June expiry. Just see that from 14,000 call writing already started. మీరు ఇప్పుడు చూస్తున్నది జూన్ ఎక్స్పైరీ, ఇంకా మధ్యలో ఒక ఎక్స్పైరీ ఉంది, ఆ తర్వాత జూన్ ఎక్స్పైరీ. యూ కెన్ సీ దట్ 15,300 change in open rate 26,000, here 24,000. Okay, that's why I told you that the 15,000, sorry, yeah, this low plays major role. ఏదైతే ఫ్రైడే లో ఉంది కదా, ఫ్రైడే లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇట్ బ్రేక్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 15,300 అనేది బ్రేక్ అయింది అంటే the next immediate target, where is that? The next immediate target is 14,463 and next major support is 12,187. Personally, I am expecting 12,000 levels in coming 1 month or 2 months. Market is dynamic, I don't know, but I am expecting those levels. But this is the right time. ఇదే రైట్ టైం అనమాట. మీ యొక్క ఇన్ కేస్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అనేది మీరు బిల్డ్ చేయాలనుకుంటే యూ కెన్ డిప్లాయ్ 25% to 30% క్యాష్ ఫ్రమ్ హియర్ రైట్ నా, అండ్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఆన్ డిప్, buying on the dips. Okay, so basically that's it for the guys today. And నాకు కామెంట్ చేసి చెప్పండి how was the video, in case any suggestions, in case ఏమైనా మీకు బేసిక్స్ ఏమన్నా స్టార్ట్ చేయాలి, ఐఎమ్ రెడీ టు టీచ్ యూ గైస్. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే రిగార్డింగ్ ఎవరైతే విల్లింగ్నెస్ ఉన్నారో లెర్న్ చేయడానికి రిగార్డింగ్ ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్, సో హెడ్జింగ్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ వరకు, అంటే లైఫ్ లాంగ్ మీరు యాజ్ ఏ ట్రేడర్ జర్నీ కొనసాగించాలి అని అనుకుంటే, సారీ, ఈ మాట ఈరోజు తెలుసుకోండి, 1 year తర్వాత తెలుసుకోండి, 5 years తర్వాత తెలుసుకోండి, 10 years తర్వాత తెలుసుకోండి. హెడ్జింగ్ అనేది మీకు నేర్చుకోవాల్సిందే. వితౌట్ హెడ్జ్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ మార్కెట్స్. ఓకే, అండ్ ప్లీజ్ డోంట్ ట్రేడ్ విత్ ఎనీవన్స్ టిప్స్. ఓకే, సారీ, ఎవరి టిప్స్ మీద మీరు ట్రేడ్ చేయవద్దు. ఇట్ టేక్స్ టైం, మార్కెట్ టేక్స్ టైం. నేర్చుకోవడానికి టైం పట్టుంది. ఇట్ టేక్స్ 1.5, 2, 3 years. బట్ వన్స్ మీ ఓన్ కన్విక్షన్ అనేది వచ్చిన తర్వాత యూ విల్ నెవర్ సీ బ్యాక్. మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన లేదన్నమాట. సో మన టైం కూడా వస్తుంది, అందరి టైం వస్తుంది. డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. ప్లీజ్ ప్రాక్టీస్. జస్ట్ గివ్ టైమ్ టు ద మార్కెట్. ఈ టైంకి ఇవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఫోకస్ ఆన్ ది ప్రాసెస్, నాట్ ఫోకస్ ఆన్ ది P&L. మనీ గురించి చూడకండి, ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. వన్ డే విల్ కమ్, యూ విల్ బీ సక్సెస్ఫుల్. I am guaranteed. Okay, thank you so much guys. Have a wonderful day.